రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ క్రమేపీ ప్యాలెస్టీనాలాగా మారుతోందా? స్వభావంలో, వ్యవహార శైలిలో, విధానాలలో, వ్యూహాలలో పాకిస్తాన్ నెమ్మదిగా తొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా పాకిస్తాన్ ప్యాలెస్టీనా నుంచి పాఠాలు నేర్చుకుంటుందా? ప్యాలెస్టీనా లాగానే మారిపోతుందా? దానికి పహల్గాం దాడి, ఆ తరువాత భారత్ ప్రతిస్పందించిన తీరు, దానికి పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడటము, భంగపడటము, ముక్కు పచ్చడి కావడము, దీని తరువాత పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరును చూస్తే ప్యాలెస్టీనియన్ల వ్యూహం ఏదైతే ఉందో, హమాస్ వ్యూహం ఏదైతే ఉందో, అది పాకిస్తాన్ కూడా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. హమాస్లో ఏం జరుగుతుంది జాగ్రత్తగా గమనిస్తే, ఇజ్రాయెల్తో ఏ రోజు కూడాను హమాస్ యుద్ధంలో గెలవలేదు. ఇజ్రాయెల్తో సైనికంగా కానీ, సైనికుల యొక్క పోరాట పటిమ పరంగా కానీ, లేకపోతే ఆధునిక ఆయుధాల పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఇంటెలిజెన్స్ పరంగా కానీ ఏ విషయంలోనూ ప్యాలెస్టీనా పోటీ పడలేదు. నిజానికి ప్యాలెస్టీనియన్లు రోజువారీ కూలీ పనులు చేసుకునేందుకు ఇజ్రాయిల్లోకి వస్తూ ఉంటారు. నిజానికి గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో అది ఇజ్రాయిల్లోని అంతర్భాగమే. రోజు పర్మిట్ తీసుకుని వచ్చి కూలీ పని చేసుకుని వెళ్తూ ఉంటారు. ఆర్థికంగా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ ప్యాలెస్టీనా ఓడిపోతున్నా ఓటమి అంగీకరించదు. భయంకరమైన దెబ్బతిన్నా కూడాను తాము ఓడిపోయామని అంగీకరించదు. అంతేకాదు, ప్యాలెస్టీనా ముఖ్యంగా హమాస్ తమ జవాన్లు కానీ, తమ గెరిల్లాలు కానీ, తమ ఉగ్రవాదులు కానీ చచ్చిపోతే దాన్ని ఒక పెద్ద పండగలాగా జరుపుతారు. తల్లులు వస్తారు, తండ్రులు వస్తారు, ప్రజానీకం అందరూ వస్తారు. వాళ్ళ మధ్య ఈ శవాన్ని ఊరేగింపు చేసి తీసుకెళ్ళిన తర్వాత ఆ శవయాత్రలో తల్లి ఛాతీని కొట్టుకుంటూ నా కుమారుడు ప్యాలెస్టీనా కోసం ప్రాణాలు ఇచ్చాడు, మీ కుమారుడిని కూడా ఇవ్వండి అంటారు. ఈ రకమైనటువంటి ఒక ఫ్రెంజీ, ఒక రకమైన ఉన్మాదాన్ని రేకెత్తించే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కొక్క గెరిల్లా చచ్చిపోతుంటే దాన్ని పండగలాగా జరుపుకోవడం మొదలవుతుంది. ఒక్కొక్క ఓటమి, ఇజ్రాయెల్ గనక భయంకరమైనటువంటి దాడి చేసి ముక్కు పచ్చడేలా చేస్తే, అన్ని దెబ్బలు కొట్టినా మేము లేచి నిలబడున్నాం, మళ్ళీ దాడికి సంసిద్ధము అని ప్యాలెస్టీనా చెప్పుకుంటుంది. అదేవిధంగా అనేక మార్లు దెబ్బతిన్నా మళ్ళీ ఒకసారి అక్టోబర్ 7 వంటి ఏదో ఒక సంఘటన చేయటానికి మళ్ళీ తయారవుతూ ఉంటుంది. ఓటమిని కూడా గెలుపులాగా సెలబ్రేట్ చేసుకోవడము, చావుని కూడా పండగలాగా సెలబ్రేట్ చేసుకోవడము, నెమ్మదిగా ప్రజలకి ఒక రకమైనటువంటి మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా, ఒక మత్తుమంది ఇచ్చినట్టుగా, తమకు ఏం జరుగుతుందో తామకే తెలియనటువంటి పరిస్థితి, రక్తస్రావం అవుతోంది, ఎముకలు పచ్చడైపోయినాయి, అయినా కూడా తెలియనటువంటి ఒక మతోన్మాదం మత్తులో ముంచెత్తటం, ఓడిపోతున్నా గెలుస్తామన్న భావన కలిగించటం, ఇది ప్యాలెస్టీనా ప్రత్యేకత. దీనివల్లే చిన్న పిల్లవాడి స్థాయి నుంచి నెమ్మదిగా వాళ్ళు ఉన్మాదాన్ని నూరిపోసి వాళ్ళని చావడానికి సిద్ధం చేస్తారు. అందుకే 8 ఏళ్ల పిల్లవాడు, 9 ఏళ్ల పిల్లవాడు తెలిసో తెలియకో ఒంటికి బాంబుల్ని చుట్టుకుని వచ్చి ఆత్మాహుతి బాంబు దాడి చేసి భారీ నష్టాన్ని కలిగిస్తాడు. పాకిస్తాన్ ఇప్పుడు ప్యాలెస్టీనాలోని ఈ టాక్టిక్ని పికప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పహల్గాం తరువాత సంఘటనలు చూస్తే ఇది స్పష్టమవుతుంది. పాకిస్తాన్ ఓడిపోయింది. 5 రోజుల్లోనే పాకిస్తాన్ వైమానిక సామర్థ్యం పూర్తిగా పచ్చడైపోయింది. పాకిస్తాన్ సైన్యం అసలు ప్రతిస్పందించి ఎదురుదాడి చేయలేకపోయింది. ఉగ్రవాద స్థావరాలకు ప్రాణకేంద్రమైనటువంటి బహావుల్పూర్లోను, మురీద్కేలోను, రావల్కోట్లో దాడులు జరిగినాయి. ఈ దాడుల తరువాత ఉగ్రవాద వ్యవస్థ మళ్ళీ నిర్మాణం కావడానికి కాలం పడుతుంది. ఉగ్రవాద భావాలు అలాగే ఉంటాయి. కొందరు తప్పించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో కొంత చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ మళ్ళీ దాడి చేయడానికి సమయం పడుతుంది. ఇంత దాడి జరిగినా పాకిస్తాన్లో తాము ఓడిపోయామన్నటువంటి భావన కలగనివ్వటం లేదు.
నిజానికి చనిపోయినటువంటి ఉగ్రవాదుల శవయాత్రలో నమాజే జనాజా అతన్ని పాతిపెట్టే ముందు చేసేటటువంటి నమాజ్ ఏదైతే ఉందో నమాజే జనాజాలో అస్సలు అక్షర రానటువంటి వాడు, ఇంగ్లీష్ చదువులు మిగతా ఆధునికమైనటువంటివి ఏమీ లేనటువంటి వాడు నమాజే జనాజా చదువుతుంటే పాకిస్తాన్లోని అత్యున్నత సైనికాధికారులు వాడి వెనక నిలబడ్డారు. అంటే బహుశా పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటి వరకు సైన్యము ఉగ్రవాదుల్ని ముజాహిదీన్ని ఉపయోగించుకుని తన ప్రయోజనాల్ని గడుపుకుంటూ వచ్చింది. మొట్టమొదటిసారి సైన్యము ఉగ్రవాదుల వెనక నిలబడింది. ఉగ్రవాది నమాజ్ జనాజాను మరో ఉగ్రవాది చదువుతుంటే పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి సుశిక్షితులైనటువంటి ఉన్నత మిలిటరీ అధికారులు రెండు చేతులు కట్టుకుని నిలబడి నమాజ్ చదివేటటువంటి పరిస్థితి. అంటే నెమ్మదిగా చావుని సెలబ్రేట్ చేసుకోవడం, అదేవిధంగా ఓటమిని కూడా విజయంలాగా భావించటము, నెమ్మదిగా సమాజంలోని అన్ని వర్గాలు ఉగ్రవాదం వెనక నిలబడటం. హమాస్లో అదే జరిగింది. హమాస్లో మేధావులు, గాజాలో మేధావులు ఉండేవాళ్ళు, డాక్టర్లు ఉండేవాళ్ళు, ఆసుపత్రులు ఉండేవి, రకరకాల వ్యూహకర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడాను హమాస్ వెనక చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు. సరిగ్గా పాకిస్తాన్ పెహల్గాం తరువాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే సరిగ్గా అదే దిశగా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంత మటుకు పాకిస్తాన్ చరిత్రలో ప్రత్యర్థి 10 దెబ్బలు కొడితే నాకేమీ తగల్లేదని దులుపుకుని లేచి నిలబడే పని చేసేది. లేదా మాకు 10 కొడితే మాకు 5 తగిలాయి. బాలాకోట్ విషయం మనకు గుర్తుండే ఉంటుంది. బాలాకోట్ దాడి జరిగిన తర్వాత అక్కడ చెట్లు కొన్ని కూలిపోయాయి తప్పితే మా ఉగ్రవాదులకు ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్తాన్ స్వయంగా చెప్పుకున్నది. అంటే దెబ్బ తగిలినా కూడా తగలలేదని చెప్పుకుంది. అలాంటిది మొట్టమొదటిసారి మేము 10 చోట్ల కొట్టాం, 11 చోట్ల కొట్టామని భారతదేశం చెప్తే లేదు మాకు 17-18 చోట్ల దెబ్బ తగిలిందని పాకిస్తానే జాబితా ఇచ్చి హైదరాబాద్, కరాచీ, ఇటువంటి బొలారి, ఇటువంటి రకరకాల ప్లేసెస్ చెప్పి అక్కడ కూడా మాకు దెబ్బలు తగిలినాయి, ఇన్ని దెబ్బలు మాకు తగిలాయని చెప్పి దెబ్బలను ఎక్కువ చేసి చెప్పుకోవడము పాకిస్తాన్ చేస్తుంది. ఇది ప్యాలెస్టీనా చేస్తుంది. ప్రపంచం సానుభూతి పొందేందుకు ప్యాలెస్టీనా ఒక దెబ్బ తగిలితే మాకు 100 దెబ్బలు తగిలాయని చెప్తుంటుంది. ప్యాలెస్టీనాలో అలాగే వేల మంది పిల్లలు చనిపోయారు అని చెప్పి పాలెస్టీనా హెల్త్ మినిస్ట్రీ స్టేట్మెంట్ ఇస్తుంది. రక్షణ మంత్రిత్వం శాఖ ఇంకోటో ఇవ్వదు. హమాస్కి సంబంధించిన హెల్త్ మినిస్ట్రీ చెప్తుంది 40,000 మంది చనిపోయారు, 30,000 మంది చనిపోయారని. ఆ లెక్క ప్రకారం అసలు హమాస్ రాజ్యమైనటువంటి గాజాలో అసలు ఒక్కడు కూడా పిల్లవాడు ఉండకూడదు. కానీ అత్యధిక జనాభా పెరుగుదల ఉన్నటువంటి శిశు జననాలు ఉన్నటువంటి ప్లేసుల్లో గాజా కూడా ఉంది. కాబట్టి తమకు జరిగే నష్టాల్ని ఎక్కువగా చెప్పుకోవడం అనేది ప్యాలెస్టీనా లక్షణం. పాకిస్తాన్ కూడా మొట్టమొదటిసారి తమ చరిత్రలో ఈ రకంగా చెప్తోంది. 1965లో లాహోర్ వరకు భారత సైన్యాలు వచ్చిన తర్వాత కూడాను మేమే గెలిచాం, మేమే విజయం సాధించామని చెప్పుకుంది పాకిస్తాన్. 1971లో బంగ్లాదేశ్ పోయినప్పటికీ కూడాను విజయంలో మేమే విజయం సాధించాం, ఎర్రకోట మీద ఇంకొక రోజులో జెండా ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇందిరాగాంధీయే వచ్చి కాల్పుల విరమణ అడిగింది అని చెప్పి పాకిస్తాన్ ప్రచారం చేసుకుంది. అలాంటి పాకిస్తాన్ బహుశా మొట్టమొదటిసారి భారతదేశం చెప్తున్న దానికన్నా ఎక్కువ గాయాలు మాకు తగిలాయి, ఎక్కువ చోట్ల దాడులు జరిగినాయి, మాకు ఎక్కువ నష్టం జరిగింది, మా వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారని చావుని, ఓటమిని, దెబ్బలను కూడా సెలబ్రేట్ చేసుకునేటటువంటి పని ఈసారి మొట్టమొదటిసారి చేస్తోంది అంతర్జాతీయంగా సానుభూతి పొందేందుకు. ఎందుకంటే గాజా విషయంలో కూడా మనం చూస్తాం, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పైన జరిగినటువంటి అమాయక వ్యక్తులను హమాస్ ఊచకోత కోసిన దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడి గురించి మాట్లాడతారు. ఎందుకంటే సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది హమాస్. సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్ కూడా పెహల్గాం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. భారతదేశం చేసినటువంటి దాడుల గురించి మాత్రమే ఈరోజు ప్రపంచం మాట్లాడేలాగా నమ్మబలికేందుకు, ఆ రకంగా చేయించేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. చూస్తున్నట్టయితే రానున్న రోజుల్లో హమాస్ టాక్టిక్స్, పాలెస్టీనా టాక్టిక్స్ని
పాకిస్తాన్ కూడా అనుసరించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇంతకాలము సైన్యం పాకిస్తాన్ని నడిపించింది. ఇప్పుడు సైన్యాన్ని ముల్లాలు, మౌలవీలు, మతోన్మాదులు, ఉగ్రవాదులు నడిపించబోతున్నారు. అంటే పూర్తిగా పాకిస్తాన్ని నడిపే సైన్యాన్ని నడిపించేందుకు మతోన్మాద, జిహాదీ, ఉన్మాద శక్తులు ముందుకు రాబోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.